ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి భక్తి. మన బాబాగారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజటి వీడియో ఆరంభిస్తున్నాను. బిడ్డ, ఈరోజు నీకోసం ఒక సందేశం అనేది తీసుకొచ్చాను. ఆ సందేశం నువ్వు ఖచ్చితంగా వినాలి. గత కొన్ని రోజులుగా నువ్వు ఒక తప్పు చేస్తున్నావు. నిన్ను కాపాడటం నా వల్ల కూడా కాదు. అందువల్ల ఖచ్చితంగా నువ్వు వినే తీరాలి. తల్లి, నువ్వు మనసులో ఒక విషయం గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతున్నావు. ఎందుకు బాబా నాకు ఇంత బాధ కలుగుతుంది అని నువ్వు చాలా బాధపడుతున్నావు. నీ బాధకు కారణం తెలిస్తే నువ్వు చాలా ఆశ్చర్యం కూడా పోతావమ్మా. అంతేకాకుండా కొన్ని రోజులుగా నువ్వు చాలా బలహీనంగా మౌనంగా ఉండిపోతున్నావు. అందుకు తగిన కారణం కూడా నువ్వు తెలుసుకోగలగాలి. తల్లి, నువ్వు ఈ కారణాన్ని తెలుసుకొని సరిచేసుకోలేకపోతే నిన్ను కాపాడటం అనేది నీ సాయి తండ్రి వల్ల కూడా కాదు. నేను ఒక మంచి సందేశాన్ని నీకు అందించబోతున్నాను. ఈరోజు నీకు నేను ఏం చెప్పబోతున్నది అని ఖచ్చితంగా తెలుసుకోవాలి. నేను ఎప్పుడైతే నీకు ఈ యొక్క సందేశం నీ చెవిన పడాలా, నీ కళ్ళల్లో పడాలన్నా నా ఆశీర్వాదం ఖచ్చితంగా నీకు ఉన్నట్టే అని మాత్రం గుర్తుంచుకో. ఇక ఏంటి బాబా సందేశం అని ఆతృతగా అడుగుతున్నావు కదా. ఒక్కసారి నాకు నమస్కారం చేసి ఈ యొక్క సందేశాన్ని విని చూడు. ఏదైనా ఒక సమస్య అనేది వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలి అన్నది వదిలిపెట్టి నీ సమస్యను అటు చేసి ఇటు చేసి వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి పెద్దదిగా చేసుకుంటూ ఉంటున్నావు. ఎలా గోటుతో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చుకున్నట్లుగా ఆందోళన పడిపోతూ ఉన్నావు. ఇది నీలో చాలామందే ఉంది. అయితే అలా ఆందోళన పడుతూ నాకు బాబా దగ్గరికి వెళ్ళి అయ్యో బాబా మళ్ళీ నాకు ఇలాంటి సమస్య వచ్చిందే అని బాధపడటంలో ఎంత మూర్ఖత్వమ్మా. నీవే బాధపడి నేను చెప్పిన మాట వినిపించుకోకుండా నువ్వు మళ్ళీ నా దగ్గరికే వచ్చి మొరపెట్టుకుంటూ ఉంటావు. ఒక్కోసారి కోపం వచ్చినా ఒక్కోసారి అయ్యో అమాయకురాలే అనిపిస్తుంది. నా బిడ్డను చూసి నేను అలా అనుకుంటాను. నీకు అసలు ఏం చెప్పబోతున్నాను అని తెలియాలి కదా. నీకు ఖచ్చితంగా తెలిసేలా చేస్తాను. ఏదైనా ఒక సమస్య అనేది నీ వద్దకు వచ్చింది అంటే దానికి అంతో ఎంతో నీకు కూడా కారణం ఉంటుంది. అది ఎలా అంటే ఇంట్లో నలుగురు ఉన్నప్పుడు ఎవరికైనా ఒక విషయంలో న్యాయం చేయాలంటే ఒకరి సలహా ఇవ్వాలన్నా లేదా వాళ్ళని సపోర్ట్గా మనం ఏదైనా మాట్లాడినా కూడా వాళ్ళకి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తూ ఉంటాము. అలా మిగతా వాళ్ళు ఫీల్ అయిపోతూ ఉంటారు కదా. అలా ఏదో ఒక సమస్య రకరకాలుగా వస్తూ ఉంటుంది. ఇదే ప్రాబ్లం కాదు, కానీ ఆ సమస్య అనేది వచ్చినప్పుడు నువ్వు ఎలా డీల్ చేయగలగాలి అనేది కూడా అనుసరించుకోవాలి. అది తెలిసి ఉండాలి, తెలుసుకోగలగాలి. నువ్వు వాటి గురించి కొంత నేర్చుకొని సమర్థవంతంగా మారాలి. నీ యొక్క సమస్యని పరిష్కారం అనేది చేసుకునే తెలివి అనేది నీకు రావాలి, పక్వం అనేది రావాలి. ఇదే తల్లి ఈ సాయి తండ్రి ఉద్దేశం. నీవు ఒక పని చేస్తావు, కానీ ఆ పని కోసం నీ మనసులో ఒక అవగాహన ఉన్నా కూడా దాన్ని వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారని ఆ పనిని ఆలస్యం చేస్తూ ఉంటావు. దానివల్ల నీకే నష్టం కలుగుతూ ఉంటుంది. ఆలస్యం అయ్యే కొద్దీ నీకు నష్టం కలుగుతుందని మాత్రం నువ్వు తెలుసుకోలేవు. నీ యొక్క ఎదుగుదల ఎలా పెంచుకోవాలి అనేది కదా తెలుసుకోవాలి. ఇతరుల గురించి నీకెందుకు తల్లి. నీకు ఇతరుల వల్ల ఏదైనా ఒక సలహా కావాలంటే ధైర్యంగా అడుగు. అది పాటించాలనిపిస్తే పాటించు, లేదా వదిలే, లేదా నీ స్వయం బుద్ధితో ఆలోచించి ఒక నిర్ణయాన్ని తీసుకో. నీ నిర్ణయం కాబట్టి ఖచ్చితంగా నువ్వు పాటించే తీరుతావు. దాంట్లో లాభమైన నష్టమైన ఎవరిని వేలెత్తి చూపవు. ఏం జరిగినా కూడా దాన్ని నువ్వు ఫేస్ చేసే ఒక మనపకంలో ఉంటావు. అందుకే నీ నిర్ణయాలకి ఎక్కువ విలువివ్వు. ఎవరి కోసమో నీ జీవితాన్ని నీ ఎదుగుదలని ఆపుకోవద్దు. నీలో ఎన్నో మంచి గుణాలు ఉన్నాయమ్మా, కానీ నీలో కొన్ని ఇలాంటి అనుమానాలు, అలాగే ఇతరుల గురించి ఆలోచిస్తూ నీ జీవితాన్ని పణంగా పెట్టే ఒక చెడు గుణం అని కూడా చెప్పలేం, కానీ ఒక అమాయకురాలివి నువ్వు. అంటే వాళ్ళేమనుకుంటారో అని ఇతరుల గురించి ఆలోచించి నీ యొక్క లాభాన్ని కూడా దూరం చేసుకుంటూ ఉంటావు. అది వద్దు తల్లి. ఇక ఏదైనా సరే ఒక ఫంక్షన్లోకి వెళ్ళినా
ఒక సందర్భం నలుగురు కలిసి గుంపు కూడినా నువ్వు ధైర్యంగా మాట్లాడలేకపోతావు. అయ్యో, నా మాట తీరుకి వీళ్ళేమనుకుంటారో, నన్ను ఎగతాళి చేస్తారేమో, వేలెత్తి చూపుతారేమో అని నువ్వు మాట్లాడటమే మానేస్తావు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి, నిన్ను నిర్ణయం అడిగితే దానివల్ల నష్టం జరుగుతుందేమోనని నువ్వు చెప్పడం కూడా మానేస్తావు. ఇదంతా కూడా నీలో ఉన్న భయం. ఇతరులు ఏమనుకుంటారో అన్న భయం. ఆ భయాన్ని పక్కన పెట్టు. నీలో కూడా కొన్ని మంచి గుణాలు, మంచి టాలెంట్ అనేది ఉంది. ఆ టాలెంట్ని బయటపెట్టి ఖచ్చితంగా నీ ఎదుగుదలకు ఉపయోగించుకో. ఇంట్లో వాళ్ళ గురించి నువ్వు బాగా ఆలోచించి వారి భవిష్యత్తుని ఎలా తీర్చిదిద్దాలని ఆలోచిస్తూ ఉంటావు కదా. చాలా మంచి విషయం అమ్మా. ఇందుకు నీకు నేను తోడుగా ఉంటాను. ఎప్పుడు కూడా నిన్ను ఎవరైనా హేళన చేస్తే నువ్వు ఏమాత్రం దిగులు పడాల్సిన అవసరం లేదమ్మా. ఎందుకంటే వాళ్ళ వెనకాల ఎన్ని లోటుపాట్లు ఉన్నాయో వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు అదంతా మర్చిపోతారు. కాబట్టి నువ్వు ఇతరుల గురించి ఆలోచించవద్దు. నచ్చినంత నవ్వు, ఏడ్చినంత ఏడుపొస్తే ఏడువు. నీ జ్ఞానాన్నంతా కూడా ప్రదర్శించు. గెలుపు సాధించు తల్లి. ఎక్కువ నవ్వితే ఈ జనాలు పిచ్చివాళ్ళంటారు. తనివి తీరా ఏడిస్తే పిరికి వాళ్ళంటారు. మర్యాదగా అంటే మర్యాద ఎక్కువ ఇస్తే అమాయకుడు అంటాడు. నీలో ఉన్న జ్ఞానాన్ని ప్రదర్శించి నీలో ఉన్న టాలెంట్ని బయట పెడితే మరీ గర్విష్టి అంటారు. తెలిసి తెలియనట్టంటే తెలివి లేదంటారు. కలుపుగోలుగా మాట్లాడితే పొగరబోతంటారు. ఒంటరిగా ఉంటే ఏకాకి అంటారు. ఇలా నలుగురు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. మౌనంగా ఉన్నావనుకో నువ్వు కొంపలు ముంచేదానివి అంటారు. వాదించావనుకో ఎక్కువ వితండవాది అంటారు. ఏమన్నా కూడా నిన్ను న్యాయపరచరు బిడ్డ. ఈ సమాజంలో నిన్ను తప్పుపడుతూనే ఉంటారు. అలాగా నువ్వు ఎందుకు వారి కోసం ఆలోచించాలి? ఎలా బ్రతకాలో నీకు తెలుసు కదా. కాబట్టి నీ బతుకు నువ్వు బ్రతుకు, ఒకరి కోసం కాదు. ఒక్కటైతే నిజం తల్లి, లోకమంతా మెచ్చేటట్టు బతకాలంటే అది ఖచ్చితంగా జరగదు. నీకు నచ్చినట్టు బతుకు. నీ జీవితంలో నువ్వు మెచ్చేటట్టు బ్రతుకు. నలుగురు చప్పట్లు కొట్టేటట్టు బ్రతుకు. నీ యొక్క ఎదుగుదలని నువ్వే రాసుకో. అవకాశాలను అందిపుచ్చుకో. నీకు మంచి కాలం ఖచ్చితంగా వస్తుంది. నీ బాబా ఆశీర్వాదంతో నువ్వు అన్ని విజయాలు అందుకుంటావు. నిశ్చింతగా ఉండు, అంతా మంచే జరుగుతుంది. నీకు ఈ బాబా ఆశీర్వాదం పరిపూర్ణంగా అందుతుంది. ఇక బాధపడటం మాని విషయం ఏంటో తెలిసింది కాబట్టి నీ తప్పు నువ్వు సరిచేసుకో. నిన్ను కాపాడేది నీ సాయి తండ్రి అయినా నీ జీవితాన్ని రక్షించుకోగలిగేది నీ చేతుల్లోనే ఉంది. అర్థమైంది కదా తల్లి. నీ బాబా ఆశీర్వాదం అందుకో. ఓం సాయిరామ్.